ఫ్రెండ్స్ పొద్దున్నే టీ పెట్టానండి. టీ పెట్టగానే గ్లాసులు చూస్తే కొన్ని అయితే తోముకోవాలి. సరే పైన ఉన్న గ్లాసులు అయితే తీసాను, కానీ అయితే అతుక్కుపోయి రావట్లేదు. నేను ఒకసారి ఇలాగ గిన్నెలు 4-5 గిన్నెలు అయితే చిన్న చిన్నవి అతుక్కుపోతే నేనైతే ఈ ట్రిప్ ట్రై చేశాక మీకు వీడియోలో చూపిస్తున్నానండి. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా ఊడొచ్చేస్తే. ఏమి లేదు, స్టవ్ వెలిగించుకుని కొన్ని నీళ్ళు అయితే పోసుకుని ఆ గిన్నెలో అయితే ఈ గ్లాసులు ఇలా వేసేయాలి. స్పూన్తో అయితే అటు ఇటు కదుపుకుంటూ ఉండాలండి, ఇటు అవుతాయి. ఈరోజు నేను పూరీలో కూర అయితే వండాలి, పూరీలు చేసుకోవాలి ఈరోజు. పక్క అన్నం అయితే ఉడుకుతుంది. నేను బీరకాయలు అయితే కోసి పక్కన పెట్టానండి. టీ దాకా పెడదాంలే అనుకునే లోపు ఈ పని అయితే ఇలా చేయాల్సి వస్తుంది. నేను చేశాకే ఈ వీడియో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఇలా చేయండి. అన్న గిన్నెలైనా గ్లాసులైనా ఏ ఎత్తుక్కుపోయినా మీరు కూడా ఇలా ట్రై చేయండి, తప్పకుండా ఊడొచ్చేస్తాయి. ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఈ టిప్ చెప్తున్నానండి. కదుపుకోవాలి అటు ఇటు వేసి అలా ఉంచేస్తే కాదు, స్పూన్తో అయితే కొంచెం అలా ఇలా కదపాలి. ఇక్కడ నీళ్ళు గ్లాసులు కూడా హీట్ అయ్యాయండి, ఇప్పుడు చూపిస్తాను. గ్యాస్ అయితే కట్టేస్తాను, చేతులకి హీట్ వస్తుంది. చూడండి, గ్యాస్ కట్టేసాను ఇప్పుడే. స్టీల్ కదా, ఊరికే చేతులు కాలుతాయి, చూసుకుని తీసుకోవాలి జాగ్రత్తగా. అమ్మయ్య, భలే వచ్చాయండి. చూసారా ఫ్రెండ్స్, నచ్చిందా వీడియో? నచ్చితే మీరు కూడా గిన్నెలైనా ఏవైనా ఇలాగ ట్రై చేయండి. ఫ్రెండ్స్, నేను పూరీలో కూర అయితే వండుతున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ అయితే పోసుకుంటున్నా. చిటపటలాడుతున్నాయండి. ఆవాలు అయితే వేసాను, తాలింపు దినుసులు. ఇందులో కూడా ఆవాలు ఉన్నాయని కొంచెమే వేసాను. జీలకర్ర కొంచెం, ఎండుమిరపకాయలు 2-3, 2 రెమ్మల కరివేపాకు, పచ్చిమిరపకాయలు 2, ఉల్లిపాయ ముక్కలు కొన్ని ఇలా వేసి కొంచెం పసుపు అయితే వేసి పచ్చి బఠానీ అండి. ఇష్టమైతే బంగాళదుంప, మనకి ఇష్టమైనవన్నీ వేసుకోవచ్చు. 1/4 టీ స్పూన్ పసుపు అయితే వేసేసాను. కొంచెం వాటర్ అయితే పోసుకుని మూత పెట్టి 10 నిమిషాలు అయితే అలా మగ్గ పెడతాను. ఫ్రెండ్స్, ముందుగా ఓ లైక్ చేసేయండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా అయితే ఇన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి. మీకు కూరకు తగ్గట్టుగా పోసుకోవాలండి. ఎక్కువ కూర ఉంటే ఎక్కువ నీళ్ళు వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ అయితే శనగపిండి నీళ్ళలో వేసి అలా కదుపుతున్నాను. చక్కగా కదపాలి, ఉండలు కట్టుకోకుండా ఉండలు కరిగేంత వరకు తిప్పుకుని ఇలా వాటర్లో అయితే పోసుకుని గరిటెతో అయితే తిప్పాలి, లేకపోతే ఉండలు కట్టేద్ది. అరచెక్క నిమ్మరసం. కూర పక్కన పెట్టేశానండి. ఇప్పుడు పూరీలు అయితే వేసేస్తున్నాను. నేను ఇక్కడ ఇంట్లో చేసినవి అయితే కాదు, ప్యాకెట్లు మా ఆయన గారు అయితే సూపర్ బజార్లో తెచ్చారు. భలే పొంగుతున్నాయి కదండి. సింపుల్గా చిటికలు అయిపోయి ఈ పూరీలో కూర ఇలా ట్రై చేయండి. నేను ఇదే ఫస్ట్ సారి, ఎప్పుడు వేసుకోలేదు. వేసినా కానీ ఇంత ఇంట్రెస్ట్గా అయితే చూపించలేదు. నేను ఊరికి అడవుడిగా చేసుకుని తినేసి వెళ్ళిపోయేవాళ్ళం. ఈరోజైతే ఇలా చేశాను ఫ్రెండ్స్. నచ్చాయా పూరీలో కూర కూడా నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేసేయండి, కామెంట్ పెట్టేయండి. సరే, బాయ్.